జిల్లా కదిరి నియోజకవర్గం అభివృద్ధికి టీడీపీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరి పట్టణం పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే ప్రసంగించారు. ప్రజలందరూ తన మీద నమ్మకంతో ప్రజలు ఓటు వేసి గెలిపించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. రానున్న రోజులలో కదిరిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ప్రతి నిమిషము విలువైండేది, ప్రతి కార్యక్రమము విలువైండేది. ఈ నియోజకవర్గంలో ఇందాక పెద్దలు చెప్పినారు లక్ష్మీ నరసింహస్వామి గురించి. మేము ఆశించింది అది కాదు. మేము ఆశించిన దాంట్లో ఇప్పటి వరకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చేసిండేది 0.00001% మాత్రమే. మా ముందుండేది 99.999% చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకు మాకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అవసరం ఉంటుంది. ఒక పెద్ద ఆలోచనతో ముందుకు పోతున్నాను. మీరందరూ కూడా కార్యకర్తలు కూడా నన్ను ఈసారి పనిచేయడానికి అనుమతించాలా. మీరు చిన్న చిన్న కోరికలతో ఇబ్బంది పెట్టద్దని చెప్తున్నాను. మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి కష్టానికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందనేది వాస్తవమే. మీరు ఎరగండి. ఆ పోస్ట్ ఉంటేనే మీ ఇంట్లో అన్నం జరగదు. పోస్ట్ లేకపోయినా మీకు ఏదో ఒక రకంగా అనుకునేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కార్యోన్ముఖులు కండి, ముందుకు పోదాం, కలిసి నడుద్దాం. వేదిక మీద ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉన్నారు. బీజేపీ పార్టీ సహాయ సహకారాలు కూడా తీసుకుందాం. జనసేన పార్టీ సహాయ సహకారాలు, వాళ్ళ శక్తిని కూడా మనలతో పాటు కూడగట్టుకుందాం. భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కదిరిని తీర్చిదిద్దుతామని చెప్పేసి, తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా నాతో పాటు నడవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా బయటకు వచ్చేసి ప్రతి ఒక్కరిని పలకరించేటువంటి కార్యక్రమం చేస్తా. ఎక్కడా తోపులాటకు పోవద్దండి. పోలీసుల ప్రమేయం ఉండే రకంగా మన ప్రవర్తన ఉండొద్దు. అందరూ కూడా మా ఇంట్లో కార్యక్రమం ఇది, నాకు అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మామూలుగా శుభ కార్యక్రమాలు జరగాలంటే ఇంట్లో పిల్లలు ఎవరెవరు ఉండాలా, అటువంటిది లేదు. కాబట్టి మీ అందరినీ పిలిచి మిమ్మల్ని ఒక పూట అన్నం పెట్టేసి మా ఇంట్లో కార్యక్రమంగా మిమ్మల్ని ఆహ్వానం మన్నించి మనస్ఫూర్తిగా ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మనిషికి మనసుకు ఈ వేదిక మీద నుంచి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇదే రకంగా చూడకూడదు అని చెప్పేసి కూడా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి తోపులాటకు కానీ